నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదైంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వారు తమ పదవులను దుర్వినియోగం చేశారని అందులో పేర్కొన్నారు. ఈ కేసు అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకురాళ్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈడీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీస్ శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం అక్టోబర్ 3న సోనియా, రాహుల్ సహా పలువురుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపించిన ఈడీ నిందితులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం తమ పదవులు దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు సోనియా, రాహుల్ సహా కాంగ్రెస్ నేతలు సుమన్ దూబే, శామ్ పిట్రోడాతో పాటు యంగ్ ఇండియా సంస్థ, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఏజేఎల్, డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలపై మోసం, నేరపూరిత కుట్ర సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని అధికారులను ఉపయోగించి ఈడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయించినట్లు తెలిసింది. అటు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను పరిగణలోకి తీసుకునే విషయంపై ఢిల్లీ కోర్టు తన నిర్ణయాన్ని వచ్చే నెల 16కు వాయిదా వేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ ఏజేఎల్ కు చెందిన సుమారు 2000 కోట్ల విలువ చేసే ఆస్తుల్ని నిందితులు తమ హస్తాగతం చేసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై కాంగ్రెస్ మండిపడింది. తమ పార్టీ అగ్రనాయకత్వంపై మోదీ, షా ద్వయం బెదిరింపులు, రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను హరించిన బ్రిటిష్ పాలకుల మాదిరిగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆక్షేపించింది. నేషనల్ హెరాల్డ్ కేసు బోగస్ అని, అంతిమంగా న్యాయం గెలుస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేశారు. బెదిరింపులకు పాల్పడే వారు అభద్రత, భయంతో ఉంటారని రాసుకొచ్చారు. అవి రాజకీయ దురుద్దేశంతో తీసుకున్న చర్య అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు తాము భయపడేది లేదని మరో సీనియర్ నేత ప్రమోద్ తివారీ స్పష్టం చేశారు. గాంధీల కుటుంబం ఎల్లప్పుడూ దేశం కోసమే పోరాడిందని, ప్రజాస్వామ్య స్వేచ్ఛ కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ కేసులో కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. ప్రతీకార రాజకీయాల ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొంది. ప్రసంగాలు ఇచ్చే బదులు వారు చేసిన దోపిడీపై కాంగ్రెస్ నాయకులు వివరణ ఇవ్వాలని కోరింది. ఈ కేసులో కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు దాఖలైన సమయంలో నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలో లేరని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేశారు. 2008లో వారిపై ఫిర్యాదులు నమోదైనట్లు చెప్పారు. మోసపూరితంగా కోట్ల రూపాయలు సంపాదించి ఆపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని రవిశంకర్ మండిపడ్డారు.